ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు కాలం కలిసొస్తే ప్రధానమంత్రి. ఇద్దరు దిగ్గజ నేతలు సొంత నియోజకవర్గానికి వచ్చారు. సై అంటే సై అంటూ సవాళ్ల పర్వం కురిపించారు. దీంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అమేథీలో హీట్ ఎక్కిన పాలిటిక్స్. జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ, జన సంవాద్ పేరుతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పోటాపోటీ పర్యటనలతో అమేథీలో ఉద్రిక్తత. అమేథీలో రాజకీయం గరంగా మారింది. ఓవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర, మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నియోజకవర్గంలో పర్యటించడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. రాహుల్ అమేథీలో ప్రవేశిస్తున్న రోజే స్మృతి ఇరానీ పర్యటించడం కాస్త ఉద్రిక్తతను పెంచింది. ఊహించినట్టుగానే ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. రాహుల్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు స్మృతి ఇరానీ. 2019లో రాహుల్ అమేథీని విడిచిపెట్టారని, ఈ రోజు ఆయన్ను అమేథీ విడిచిపెట్టేసిందన్నారు స్మృతి ఇరానీ. అమేథీ ప్రజలపై రాహుల్ కు నమ్మకం లేకపోవటం వల్లే వాయనాడ్ నుంచి పోటీ చేశారని, ఈసారి రాహుల్ అమేథీ నుంచి పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. जो छोड़ गए और छूट गए वो तब नजर आते हैं जब चुनाव होता है. तो जैसे बरसात में कुछ प्राणी नजर आते हैं, उसी प्रकार से वो भी जब वोटों की बरसात की उन्हें अपेक्षा होती है तब नजर आते हैं. लेकिन आज छाता मिलते छुपाए नहीं जा रहा था ये आक्रोश जनता का कि जब वो आए तो सूनी सड़कों ने उनका स्वागत किया. ఓవైపు స్మృతి ఇరానీ పర్యటన కొనసాగుతుండగానే మరోవైపు అమేథీ వీధుల గుండా కొనసాగింది రాహుల్ న్యాయ యాత్ర. బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో వివరిస్తూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. ఇదే సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ సభలో మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేశారు. जो बेचारा रोजगार करना चाहता है, काम करना चाहता है, उसके लिए पेपर लीक. 40 साल से सबसे ज्यादा बेरोजगारी आज उत्तर प्रदेश में है. 40 साल से ज्यादा. यहां पे किसी को रोजगार नहीं मिलेगा, नहीं मिल सकता. सच्चाई है, अच्छी लगे ना लगे, सच्चाई है आपकी. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అందించిన ఆహ్వానాలపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రారంభోత్సవానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఎవరినైనా పిలిచారా అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ అదే సమయంలో అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్య రాయ్లను ఆహ్వానించారంటూ మోదీ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. देखा ना, उसमें आपने किसी दलित को देखा? आपकी राष्ट्रपति, हमारी राष्ट्रपति आदिवासी हैं, उनको अंदर नहीं आने दिया. अमिताभ बच्चन दिखा? ऐश्वर्या राय देखी? इनका हिंदुस्तान है, तुम्हारा है ही नहीं, तुम्हारा है ही नहीं. तुम बात नहीं समझे. నిజానికి ఉత్తరప్రదేశ్లోని అమేథీ కాంగ్రెస్ కు గట్టి పట్టున్న నియోజకవర్గం. కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ కు ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీట్ గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక్కరి రాయ్ బరేలీ నుంచి గెలిచారు. ఈసారి కూడా అమేథీ నుంచి స్మృతి ఇరానీ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రాహుల్ పర్యటన రోజే బల ప్రదర్శన నిర్వహించేందుకు పర్యటన షెడ్యూల్ చేసుకున్నారనే వాదన ఉంది. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సమయం కేటాయించారు స్మృతి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీ నుంచే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. గతంలో మాదిరి కాకుండా రాహుల్ గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.